హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని కిరణ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఏంటి నందిని ఎక్కడో ఉంది ఏంటి అని చూస్తున్నారా? షాపింగ్కి వచ్చానండి బాబు. శ్రీరామనవమి అంటే మా ఊర్లో పెద్ద పండగ అసలు. భద్రాచలం తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్లేస్ మా ఊరికే ఇస్తారండి. ఎప్పుడైనా ఎక్కడైనా అసలు దేశంలో ఎక్కడైనా సరే శ్రీరామనవమి పగలపూట జరిగిద్ది కదండి. కాకపోతే మా ఊర్లో నైట్ టైం జరిగిద్ది. భద్రాచలంలో మార్నింగ్ జరిగాక అక్కడ నుంచి అక్షింతలు ఇక్కడికి వస్తాయండి. ఇక్కడ నైట్ జరిగిద్ది. చాలా దానికి చరిత్ర బాగుంది. చాలా చరిత్ర కూడా ఉందంట. దానికి సంబంధించి నేను మళ్ళీ వీడియోలో చెప్తాలేండి ఆ చరిత్ర ఏంటో కూడా. మా ముత్తారం సీతారాముల గుడికి ప్రతిష్ట అది అసలు ఎలా వచ్చింది ఏంటి అనేసి మొత్తం చెప్తాలేండి, నెక్స్ట్ వీడియోలో చెప్తా. అందుకోసం అనేసి ఈరోజు ఫ్రైడే కదా, సండే రోజు శ్రీరామనవమి కాబట్టి ఈరోజు మా వారు పనికి వెళ్ళి ఇప్పుడే వచ్చారు. 6కు వస్తా షాపింగ్కి వెళ్దాంలే, పిల్లలకి బట్టలు తీసుకుందాం రెడీ అయ్యి అన్నాడు. మళ్ళీ సాటర్డే రోజు కూడా పని ఉందంట తెల్లారితే. ఇక సండే రోజు ఒకరోజు ఇంటి దగ్గర ఉంటా, ఆ రోజు పండగ కాబట్టి అని అన్నాడు. సర్లే అనేసి ఇక ఎట్లాగో షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా నైట్ టైం అనేసి రెడీ అయ్యానండి. రెడీ అయ్యి ఉన్నాను, తీసుకొని వచ్చిందండి. పిల్లల్ని అయితే ఇంటి దగ్గరే ఉంచేసినామండి. నైట్ టైంలో వాళ్ళకి నిద్ర వస్తుంది, మళ్ళీ షాపింగ్ చేయటం కుదరదు, వాళ్ళని ఎత్తుకొని ఉండటమే సరిపోద్ది, ఎందుకులే అనేసి వాళ్ళకి స్నానం చేపించేసి అన్నం తినిపించి ఇంకా వాళ్ళని మా అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంచేసి మేమైతే ఇద్దరం షాపింగ్ దగ్గరికి వచ్చామండి. షాప్ దగ్గరికి ఖమ్మం వచ్చాము. ఇది ఎలా ఉంది చూడండి డ్రెస్. అది చిన్నోడికి పోగానే మంచిగానే సెలెక్ట్ అయిపోయిందిలే, కానీ సేమ్ అదే పెద్దోడికి తీయమంటే సైజు సరిపోవట్లేదు. బాగుందా? ఇది నచ్చింది మాకైతే. ఇంకా పెద్దోడి కోసం సెలక్షన్స్ చేస్తున్నాము. ఏది చూసినా ఏది అంత అనిపించట్లేదు. మాకు నచ్చినవి ఏమో ఉంటే తక్కువ ఉంటున్నాయి సైజు, లేకపోతే పెద్దగా ఉంటున్నాయి. వాడికి సరిపోని సైజు రావట్లేదు. చిన్నోడికైతే మంచిగా సరిపోని సైజు పోగానే దొరికిందండి. ఇదైతే చిన్నోడికి. కింద చూసారా ఎల్లో కలరు కింద, అదేమో పెద్దోడికి తీసుకున్న మామూలు పాయింట్ షర్టు. అక్కడ ఆయన ఎంత చెప్పిండంటే 2000 చెప్పిండండి ఇద్దరికి. ఫ్యూజులు ఎగిరిపోయినాయి దెబ్బకి. 2000 అంట వాళ్ళిద్దరు బట్టలు. అయితేలేండి, పెద్ద కాస్ట్లీ తీసుకునే వాళ్ళకి అయితే అవి ఒక తక్కువలే, కానీ మాకైతే అవి ఎక్కువేనండి చాలా వరకు. 4 రోజులు 12 గంటలు పని చేస్తే 4 రోజులకి ఆ కష్టం అండి 2000 అనేది. అంత ఒక్క గంటలోనే అయిపోయినాయి దెబ్బకి అసలు. కాకపోతే ఇక కొనాలి, అదొక పండగ, పెద్ద పండగ, అందరూ వస్తారు అనేసి మా వారు అక్కడ బేరం ఆడుతాడు. మరి లాస్ట్కి అయితే 1400కి తీసుకున్నామండి. ఖమ్మం వ్యూ చూడండి నైట్ టైంలో ఎలా ఉందో. మా ఖమ్మం బాగుంది కదా. ఈ ఏరియా అని చెప్పండి తెలిస్తే. నేనైతే బయటకు వచ్చి వీడియోస్ తీసుకుంటున్నా, మా వారైతే అక్కడ బేరం ఆడుతాడు. చూద్దాం అయిందో కాలేదో ఇంకా. అంత బాగుంది కదా అంతా. నెక్స్ట్ అయ్యేది తీసుకున్నాం అండి. 1400కి ఇచ్చారు. మా చిన్న బాబుకి స్కూల్కి వెళ్ళడానికి చెప్పులు లేవండి, డైలీ వేర్ చెప్పులు లేవు మామూలే. చెప్పుల షాప్లోకి అయితే వచ్చానండి. చూడండి ఎంత పెద్ద షాపే కదా, కానీ మా బుడ్డోడికి మాత్రం ఇందులో చెప్పులు దొరకలేదు, మామూలు డైలీ వేరి. మళ్ళీ ఇక బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చేసి వేరే షాప్ కని పోదామనేసి మళ్ళీ నన్ను మా వారు అడిగారు, నువ్వు కూడా ఏదైనా డ్రెస్ తీసుకో అని. నాకు అప్పటికే వాళ్ళకే 1400 అయినాయి, మళ్ళీ నేను తీసుకుంటే 1000 అయితే అని వద్దులే అన్నా, కానీ ఏం కాదు పర్లేదులే తీసుకో అన్నాడు. ఇక షాప్లోకి అయితే వచ్చామండి. మామూలుగా బాగున్నాయి కదా డ్రెస్సులన్నీ. తీసుకున్నాము. ఒక డ్రెస్ 1000 అయిందండి, టాపు లెగ్గిన్ నెక్స్ట్ చున్నీ 3 పీసెస్ మొత్తం కలిపి 1000 అయింది నాది కూడా. నెక్స్ట్ మళ్ళీ అది తీసుకొని అవి చూపిస్తానండి మీకు. మళ్ళీ వేరే షాప్కి వచ్చినామండి, చెప్పుల షాప్కి. చూడండి అంతా అసలు కలకలలాడిపోతుంది మొత్తం చెప్పులతోటి. మా బుడ్డోడికి కావాల్సిన డైలీ వేర్ చెప్పులు తీసుకురావడానికి వెళ్ళిండండి. నేను కొంచెం వీడియో తీస్తున్నాను. ఫస్ట్ టైం మన వీడియో చూసేవాళ్ళైతే లైక్ చేయండి, వీడియో మిస్ కామాకండి. మా వారు అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళారు చూడండి. ఒక 20 రూపీస్ చేంజ్ కావాలి. 10 రూపీస్ అంటే 150 రూపీస్ చెప్పిండు. 160 ఉంటే ఆయన దగ్గర చేంజ్ లేవంట. మా వారు వెళ్ళి అక్కడికి ఒకటి మామూలుగా ఏమంటారు బన్ కేక్ లాగా ఉంటుంది కదా 10 రూపీస్, అది తీసుకొని వస్తాడు చేంజ్ తీసుకొని. అక్కడ లేవట. నేనైతే ఇక్కడ కూర్చున్నాను, మా వారు బయటికి వెళ్ళిండు. తీసుకున్నాము చెప్పులు అయితే, డైలీ వేర్ చెప్పులు బుడ్డోడికి. పెద్దోడికి మొన్న తెచ్చిండు మా వారు. మరి అంగన్వాడీకి వెళ్తుంటే చెప్పులు లేవండి. బూట్లు వేస్తుంటే వెళ్ళేటప్పుడు నేను వేస్తున్నాను కదా, వేసుకొని పోతుండు. మళ్ళీ వచ్చేటప్పుడు వాడికి వేసుకోవడం రావట్లేదుగా, పట్టుకొని వస్తాడు, బొట్లో పెట్టుకొని వస్తాడు.
వాడి చెప్పులు ఎక్కడో పోయినాయి, అందుకనేసి ఇక బాగా ఇబ్బందిగా ఉందనేసి తీసుకున్నామండి. ఇప్పుడు టైం వచ్చేసి 9:15 దాకా అవుతుంది. వాళ్ళు పడుకున్న వాళ్ళ పిల్లలు. మేము ఖమ్మం వచ్చేసరికినే 7:30 అయిందండి. అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసరికి 7:30 అయింది. ఇంకెట్నో త్వరగానే ఫినిష్ చేసేసినాం షాపింగ్ అయితే. ఇక వెంకటగిరి అడ్డ రోడ్ దగ్గరికి వచ్చినామండి. ఫ్రైడ్ రైస్ తిందామనేసి ఇక్కడికి వచ్చాం తెలుసా. అడ్డ రోడ్ అంతా మారిపోయిందండి, వెంకటగిరి అంతా కూడా. ఇక్కడ అంతా మార్పులు చేర్పులు చేస్తున్నారు అంతా. భలే ఉంది, బాగుంది. ఎప్పటికప్పుడు ఏమంటారు, అప్గ్రేడ్ అయిపోతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు. అంతా కూడా మారిపోయింది. వెయిటింగ్ అండి మేము ఫ్రైడ్ రైస్ కోసం. మా వారేమో మ్యాచ్ చూస్తుండు, నేనేమో వీడియో తీస్తున్నా. ఆ అంకుల్ ఏమో చేస్తాడు ఫ్రైడ్ రైస్. మరి ఇంటికెళ్ళి వండుకోవాలంటే ఇబ్బంది అయ్యిద్ది అనేసి ఇక్కడే తినిపోదాం అనేసి పిల్లలకైతే కొన్ని స్నాక్స్ తీసుకున్నాం అండి. అలాగే కొన్ని సరుకులు కూడా తీసుకున్నాం. పిండి వంటలు బాగా చేస్తారు. శ్రీరామనవమి అంటే పిండి వంటలు బాగా చేస్తారు. చుట్టాలు బాగా వస్తారండి. ఓన్లీ నాన్ వెజ్ ఏం తినరు, నాకు అసలు నాన్ వెజే తినరు, వెజ్జే తింటారు. ఆ రోజు పప్పుచారు, పులిహోర, ఇవే సాంబారు, ఈ తప్ప ఏం చేయరండి. శ్రీరామనవమి దేవుడి పెళ్ళి అయినాక 3 డేస్కి దేవుడిని కూడా ఊరేగిస్తారు. అంటే ఊర్లో తిప్పుతారండి. అది తిప్పి మళ్ళీ గుళ్ళో పెట్టేదాకా నాన్ వెజ్ ఏమి తినరు. ఒక 3-4 డేస్, ఒక 5 డేస్ వరకు ఏం తినరు. అందుకోసం అనేసి కారపూస చేస్తే ఇట్లా చుట్టాలు వచ్చిన వాళ్ళకి అవి ఇవి పిండి వంటలు అవి పెడితే తింటారు కదా అనేసి ఆ సరుకులు కొన్ని తీసుకున్నామండి. మంచినూనె ప్యాకెట్లు, మినపప్పు, పల్లీలు, నెక్స్ట్ వాము, అవి కొన్ని ఇంట్లో ఉన్నాయి, కొన్ని లేని వరకు తీసుకున్నాము. అంకుల్ అయితే చేస్తాడు. మాకైతే కడుపులో ఎలకలు బరిగెడుతున్నాయండి, మామూలు లేదు. ఏమీ తినలేదు, డైరెక్ట్గా వెళ్ళినా. అప్పటికే లేట్ అవుతుందని ఇక షాపింగ్ చేసిన తర్వాత తినొచ్చులని. ఫ్రైడ్ రైస్ అయితే వచ్చింది చూడండి, బాగుంది, పర్లేదు, బాగానే ఉంది. ఈ ఒక్క ప్లేట్ వచ్చేసి 60 రూపీస్ అంటండి. ఆనియన్స్, కొంచెం లెమను, రైస్ చూడండి, బాగానే ఉంది. మేము టేస్టింగ్ సాల్ట్ వేయనియ్యం అసలు, అవి తినమండి. టేస్టింగ్ సాల్ట్ లేకుండా చేయమని చెప్తాం. ఎప్పుడైనా తినాలి మేము ఫ్రైడ్ రైస్ అనుకున్నప్పుడు వాళ్ళకి చెప్తే వేయకుండా చేస్తారండి. ఫుల్ ఆకలి అవుతుంది. ఆ స్పూన్కి అయితే కొంచెం కూడా రావట్లేదు. స్పూన్తో తినాలంటే ఏం తింటామండి మనం. అంత ఏమంటారు, అంత క్లాస్ కాదు, అంతా మంది మాసే కదా. చేతితో పెట్టి తింటే ఒక ముద్ద కడుపు నిండిపోవాలి. కానీ అక్కడేమో మా వారే స్పూన్తో తింటాడు, నేను చెయ్యి ఎక్కడ పెట్టాను అనేసి నేను స్పూన్తో తింటున్నా. కానీ ఎంతసేపు తిన్నా కావట్లేదు, అందులో కొంచెం కడుపు నిండట్లేదు, కొంచెం కూడా రావట్లేదు ఆ స్పూన్లో. అటో ఇటో తిప్పలు పడేసి తిన్నామండి. తినేసి ఇంటికి వచ్చేసరికి 10:30 వరకు, అంతే 10:45 అయింది నేను ఇంటికి వచ్చే వరకు కూడా. చుట్టుపక్కల చూడండి ఎంత చీకటి పడ్డదంటే అసలు ఎవ్వరు లేరు ఇక్కడ. ఇది వెంకటగిరిలో గుడి అండి. ఇక శ్రీరామనవమి కాబట్టి అంతా కూడా బాగా అన్ని గుళ్ళకి ఏమంటారు, లైటింగ్స్ పెట్టారు మొత్తం. ఇదైతే వెంకటగిరి అండి. ఒక్కళ్ళు కూడా కనపట్లేదు చూడండి, గబ్బు గీయున్నట్టే ఉంది చీకట్లా. 10 అవుతుంది ఈ టైంలో, 10:45 అవుతుంది. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు అవపడట్లేదు చూడండి. నా లైట్ ఫోక్స్కి మా వారు అవపడుతుంది అంతే, ఆ రోడ్డే అవపడట్లేదు చూడండి, అట్లుంది. మధ్యలో కుల్ఫీ తీసుకున్నాము 10 రూపీస్. 3,000 తీసుకుపోయినామండి షాపింగ్కి. 3 పైసలు కూడా రాలేదు ఇంటికి. లాస్ట్కి 20 రూపీస్ మిగిలితే చెరొక 10 రూపాయలు కుల్ఫీ తీసుకొని వచ్చేసినామండి. పిల్లలు పడుకున్నారు. మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి ఇక మా ఇంటి దగ్గర పడుకోబెట్టుకున్నానండి. 10:30 అయింది టైం. చూడండి ఏం తెచ్చాము. సరుకులు, ఇవి నా బట్టలు, ఈ పిల్లల బట్టలు, ఈ బుడ్డోడి చెప్పులు. 3,000 వేసిపోతే 3 పైసలు కూడా రాదా. ఓకేనా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, గుడ్ నైట్.